హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనం ఆర్ఎల్ ఆర్సి సర్క్యూట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈరోజు మనం ఎల్సి సర్క్యూట్ గురించి తెలుసుకుంటాం. ఏంటి ఎల్సి సర్క్యూట్? ఒరిజినల్గా ఎల్సి సర్క్యూట్ ఎలా ఉంటుంది? ఒక బ్యాటరీ, ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్, ఇవి ఏం చేస్తాము? కనెక్ట్ చేస్తాం. మనం ఇక్కడ ఏం పెట్టాలి? స్విచ్ పెట్టాలి. స్విచ్ ఎందుకు? ఎప్పుడు స్విచ్ అనేది ఆపరేషన్కి మనకు అవసరం. బ్యాటరీ డీసీ వోల్టేజ్ V ఇచ్చాను. అండ్ యాజ్ ఎ t=0 దగ్గర ఏం చేస్తాం? స్విచ్ క్లోజ్ చేస్తాం. ఇదేంటి? ఎల్ఎస్సి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏం చేసుకోవాలి? t=0 దగ్గర అండ్ మనం కండిషన్స్ రాసుకోవాలి. ఇనిషియల్ కండిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా t=0 మైనస్ దగ్గర ఎలాగుంటుందో చెప్తాను. ఇండక్టర్ ఒరిజినల్గా ఎలాగుంటుంది? కరెంట్ అనేది 0. సేమ్ t=0 ప్లస్ దగ్గర కూడా ఏముండాలి? ఇండక్టర్ కరెంట్ అనేది 0 అయ్యే ఉండాలి గైస్. అప్పుడు అదే VL ఇనిషియల్ గా వోల్టేజ్ ఏముంటుంది? ఇండక్టర్ కి మొత్తం వోల్టేజ్ వెళ్తుంది. అండ్ t=0 ప్లస్ దగ్గర కూడా VL=VA. ఎందుకు? ఏదైతే వోల్టేజ్ ఉందో మనకి మొత్తం అంతా దీనికి వెళ్తుంది అండ్ దీనికి వెళ్ళదు, యాజ్ పర్ కెపాసిటర్ ఫార్ములా మనకి. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి? ఇండక్టర్ కి. కెపాసిటర్కి వచ్చేబోతుకి 0. వోల్టేజ్ అనేది ఏంటి? 0 ఇనిషియల్ కేస్. మనకి ఇండక్టర్ ఒకటి తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా కెపాసిటర్ మనం కట్టవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం దీనికి ఈక్వేషన్ రాసుకోవాలి. ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఇదే కదా వోల్టేజ్, కరెంట్ ఇది I L di/dt ప్లస్ ఇండక్టర్ది 1/c ఇంటూ I dt. అంతే కదండి. వోల్టేజ్ ఎలా రాసుకోవచ్చు? LdI/dt ప్లస్ 1/c ఇంటిగ్రల్ I dt. నేను ఏం చేస్తాను? దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? LD²I dt² ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చేది I/c విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను? Lతో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి? d²I/dt² ప్లస్ I/LC ఈక్వల్స్ టు 0. మనకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ ఆర్డర్? సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఏం చేస్తాం? దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ కింద రాసుకున్నాను అనుకోండి. నేను ఇది d²I ప్లస్ I/LC ఈక్వల్స్ టు 0 అంటే ఓకేనా? డిని ఎంతో రీప్లేస్, ఎం అనుకుంటున్నాను, మనం ఎంతో రీప్లేస్ చేసుకున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది? m². ఇందులో మనం I కామన్ తీసుకుంటాం అండ్ మనకు వచ్చేది ఏంటి? రిమైనింగ్ m² ప్లస్ 1/LC విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి m ఏమవుతుంది? దీని ప్రకారం చూసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ I/√LC అవుతుంది. ఓకే, మనకి ఏమొచ్చింది? m అనేది అది వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం? మనకి m వచ్చింది, కాకపోతే మనకు వచ్చింది కాంప్లెక్స్. కాంప్లెక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒరిజినల్గా సొల్యూషన్ కాంప్లెక్స్ వచ్చింది. సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్లో కాంప్లెక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి కరెంట్ కదా కావాల్సింది. I/t ని ఎలా రాసుకుంటాం? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు
నాకు ఆల్ఫా లేదు, ఓన్లీ బీటా ఉంది అంటే ఏం చేస్తాం, C1 కాస్. ఓకేనా, నేను 1/√LCని ఏమనుకుంటున్నాను, ఒమేగా అనుకుంటున్నాను. అందుకేంటి ఒమేగా టీ ప్లస్ C2 సైన్ ఒమేగా టీ. అంతే కదా, I ఏమనుకుంటాం మనం, C1 కాస్ ఒమేగా టీ ప్లస్ C2 సైన్ ఒమేగా టీ. మనకి I వచ్చింది కదా, I ఏంటి, C1 కాస్ ఒమేగా టీ ప్లస్ C2 సైన్ ఒమేగా టీ. మనకి I ఇనీషియల్ కేసులో ఇండక్టర్ కరెంట్ ఏంటి, 0 అన్నాం. అదే కేసు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, 0 = C1 కాస్ ఒమేగా ఇంటూ 0 కదా, టీ అనేది 0 పెట్టా, ప్లస్ C2 సైన్ ఒమేగా ఇంటూ 0 చేస్తే మనకి 0 = C1 వాల్యూ కాస్ 0 వాల్యూ 1 ప్లస్ C2 సైన్ 0 వాల్యూ 0. మనకు దాని ప్రకారం ఏమవుతుంది, C1 వాల్యూ 0 అవుతుంది. నాకు C1 వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఈ C1 = 0 అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, I వాల్యూ అనేది C2 సైన్ ఒమేగా టీ వస్తుంది. నాకు I వచ్చింది. నీకు ఆల్రెడీ చెప్పాను, V(L) 0 దగ్గర ఏంటి, ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ V ఉంటుందని చెప్పాను. నాకు కరెంట్ వచ్చింది. ఇండక్టర్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి, VL = LdI/dt కదా ఒరిజినల్ గా. కాకపోతే మనకి పాయింట్ దగ్గర కదా కావాలి, ఎక్కడ 0 దగ్గర కావాలి. ఎట్ పాయింట్ 0 అని రాసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి కరెంట్ మనకి ఏంటి, V = L. మనకి ఇప్పుడు కరెంట్ ఏమొచ్చింది, ఇది కదా, దానికి డెరివేటివ్ కట్టండి. C2 సైన్ కి డెరివేటివ్ కాస్ ఒమేగా టీ, ఇంటర్నల్ డెరివేటివ్ ఒమేగా. అంతే కదండి. ఎక్కడ, ఎట్ 0 దగ్గర. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు V = LC2 1 ఇంటూ ఒమేగా. నాకు C2 వాల్యూ కావాలంటే ఏం చేస్తాను, C2 = V/L ఒమేగా. నాకు ఏమొచ్చింది, ఇప్పుడు C2 వాల్యూ వచ్చింది. అప్పుడు కరెంట్ I వాల్యూ ఏమవుతుంది, I వాల్యూ ఏమవుతుంది మనకి, V/L ఒమేగా సైన్ ఒమేగా టీ. అంతే కదా, మనకి ఇది వచ్చింది. ఒమేగా అంటే ఏంటి, 1/√LC. ఇప్పుడు I ప్లేస్ లో మనం అలా ఉంచుకుంటే V/L ఒమేగాని ఏం చేస్తాం, ఇక్కడ రాసుకుంటాం √LC అని. దీన్ని ఎలా రాసుకుంటాం, అప్పుడు ఇక్కడ √L, ఇక్కడ L లో √L టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ సైన్ 1/√LC ఇంటూ టీ. ఇప్పుడు చూడండి, I ఎలా రాసుకుంటాం మనం, వోల్టేజ్ ఇంటూ √C/L ఇంటూ సైన్ T/√LC. అంతేనా, √LC. మనకి ఇక్కడతో కరెంట్ వచ్చింది, కానీ నాకు కావాల్సింది ఏంటి, వోల్టేజ్. దేని వోల్టేజ్ కావాలి, మనకి దేని వోల్టేజ్ కావాలి, కెపాసిటర్ వోల్టేజ్ కావాలి. నాకు ఏ వోల్టేజ్ కావాలి, కెపాసిటర్ వోల్టేజ్ కావాలి. కెపాసిటర్ వోల్టేజ్ కావాలంటే ఏం చేస్తాం మనం, కెపాసిటర్ వోల్టేజ్ కావాలి అంటే ఏం చేయాలి, నేను 1/C ఇంటిగ్రల్ IT dt తో చేయాలి. లిమిట్స్ ఏంటి, 0 to t తీసుకోవాలి, 0 to t. ఇప్పుడు VC అలా ఉంచుకొని నేను 1/C అలా ఉంచాను. I అంటే ఏంటి, మనకి ఇది కదా, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, V√C/L అనేది బయటకు తీసుకుంటే మనకి సైన్
లిమిట్స్ పెట్టండి. t/√LC ఇంటూ dt. సైన్కి ఇంటిగ్రేషన్ మనకి కాస్. సైన్కి ఇంటిగ్రేషన్ అయితే మనకి కాస్. ఇప్పుడు VC ఈక్వల్స్ టు ఏంటి మనకి? v√C/C√L. దీన్ని నేను రెండు వైపులకు రాసుకున్నాను. ఓకేనా? ఏమవుతుంది మనకి? రూట్ LC అది ఎన్నర్ ఇంటిగ్రేషన్ మనం కడతాం కదా, మైనస్ వస్తుంది. ఎందుకు? సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి? కాస్ కదా, మైనస్ కాస్. కాస్ t/LC. ఇప్పుడు ఏంటి? 0 and t పెట్టండి. 0 and t పెడతాం. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ VC ఉంటుంది కదా, VCలో ఏం చేస్తానంటే v√C అలా ఉంచుకొని అండ్ ఇక్కడ √LC/C ఇంటూ √L చేస్తున్నాను. ఓకేనా? చేసినప్పుడు మనకి ఇక్కడ మైనస్ కాస్ t/√LC ఉంటుంది. లిమిట్ 0 and t వాడతాం. అప్పుడు ఏమవుతుంది మనకి? లిమిట్ వాడండి. v(C)ని ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, √C ఇంటూ √C ఏమవుతుంది? C అవుతుంది. అండ్ Cతో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ √L, ఇక్కడ √L ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? మిగిలేది ఒకటే మిగులుతుంది. ఏంటి మిగులుతుంది? వోల్టేజ్. ఇప్పుడు మైనస్ కాస్ t మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఇక్కడ ఇది పెట్టాలి, మర్చిపోండి. √LC అని పెట్టాలి, మర్చిపోకూడదు. అంతేనా? లిమిట్ వాడినప్పుడు అంటే మన కెపాసిటర్ వోల్టేజ్ ఏమొస్తుంది? v(1 - cos t/√LC). √LC. ఓకేనా? ఇది మనకి కెపాసిటర్ వోల్టేజ్. మన కరెంటు కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం.